నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. హస్తకళాకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. లేపాక్షి హస్తకళా మహోత్సవం, హస్తకళ ఎక్స్పో 2026 లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కూటమి పాలనలో దేవాలయాల్లో వరుస దోపిడీలు, వైఎస్ఆర్సీపీ నేతల మండిపాటు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సాంప్రదాయ హస్తకళ వారసత్వానికి ఏపీ పుట్టినిల్లని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన ఏపీ హస్తకళల అభివృద్ది సంస్థ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవంను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ ఉత్సవంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్తకళాకారులు రూపొందించిన కళారూపాలను ప్రదర్శించారు. రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తోలుబొమ్మలాట్ల కళాకారులు ప్రదర్శించిన తీరును పవన్ కళ్యాణ్ అభినందించారు. మన రాష్ట్రానికి సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని భరోసానిచ్చారు. రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్న హుండీ చోరీలు, హుండీ ఆదాయం తగ్గుదల, దేవాదాయ శాఖలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు మంగళవారం విజయవాడ నగరం కొల్లపూడిలో ఎండోమెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవాలయాల భద్రత, దేవాదాయ శాఖ పరిపాలనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖలో వెలుగు చూస్తున్న అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. ఆ రోజు ఊగిపోయిన మనుషులు ఇప్పుడు ఇన్ని చోరీలు జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు ప్రక్షాళన దీక్షలు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మరి ఇప్పుడు దీక్షలో ఉన్నారో దీక్షలో లేదో తెలియదు. దీక్షలో ఉంటే ఎవరు చెప్పులు వేసుకోరు, మరి ఈయన చెప్పులు వేసుకుంటున్నాడు. నిన్న మొన్న బొంబాయి హాస్పిటల్లో కూడా చక్కగా మంచం మీద పడుకునేవి కూడా కనబడుతున్నాయి మనకి. మరి ఆయన దీక్షలో ఉన్నాడా లేదా డ్రెస్ వేసుకొని ఆయన డ్రామాలు చేస్తున్నారు అనే సంగతి గౌరవ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు హిందూ మతం అని చెప్పుకొని హిందూ దేవుళ్ళకి ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత అక్రమాలు జరుగుతుంటే దేవాలయాల్లో ఎందుకు స్పందించట్లేదు? మీరు సనాతన ధర్మం అనేది కొంతమందికి కొన్ని చోట్ల పనిచేస్తుందా మీ దగ్గర? సనాతన ధర్మం అనేది పూర్తిగా కూడా సనాతన ధర్మం అంటే మనం చూడకూడదు. ఎక్కడైనా సరే స్పందించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకు స్పందించట్లేదు? జరగని ఇది మామూలుగా పందుకోవు అని చెప్పని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? వీటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు దీక్ష అన్నారు, అమ్మవారి గుడి మెట్లెళ్ళి కడిగేశాడు వెళ్ళి.
2-3 మెట్లు షూటింగ్లు ఎలా తీస్తారు కదా, ఆ షూటింగ్ ప్రకారం 2-3 మెట్లు కడిగాడు. మళ్ళీ పక్కకి వెళ్ళిపోయాడు. తిరుపతిలో దీక్ష అన్నాడు, ఏదో మరి హిందూ డిక్లరేషన్ అన్నాడు. మరి ఏమైపోయినాయి డిక్లరేషన్స్ అన్నీ కూడా? మీ ప్రభుత్వమే కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే దేవాదాయ శాఖ మీ దగ్గర లేదని చెప్పి తప్పించుకుంటున్నారా? ఇంతకుముందు చెప్పారు హోంశాఖ నేను ఉంటే కనుక వేరే విధంగా ఉండేది అనేది. ఇప్పుడు దేవాదాయ శాఖ నాది కాదని తప్పించుకుంటారా మీరు? తప్పించుకుంటూ కుదరదు. ఈ పాపంలో మీకు కూడా భాగస్వామ్యం ఉంది. అదేవిధంగా దేవాదాయ శాఖకు సంబంధించి అనేక భూములు పప్పు బెల్లాలాగా పంచిపెట్టేస్తున్నారు. సత్యనారాయణమూర్తి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఎందుకు పరిగణలో తీసుకోలేదు, ఎందుకని అతని మీద చర్యలు తీసుకోలేదు, తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ కమిషనర్ గారిని కలిసాం. ఆర్డర్స్ చూడకుండా దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చక స్వాముల పట్ల, దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వేద పండితుల పట్ల, అభిషేకాల సందర్భంలో జరిగినటువంటి అంశాలని సీరియస్గా తీసుకుని గతంలో కొన్ని రోజుల క్రితం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ సంఘటన మరొక ముందే దేవస్థానానికి సంబంధించినటువంటి వేణు అని చెప్పిన ఒక ఎంప్లాయీ దేవస్థానం చైర్మన్ కొడుకు కొట్టడం జరిగింది. దాంతోపాటు నిన్న అమ్మవారి దేవస్థానంలో సత్యనారాయణమూర్తి గారిని, వేద పండితుడిని, వేద పురుషుడిని అక్కడ ఉన్నటువంటి అధికారులు దుర్భాషలాడటం, మాట్లాడలేని విధంగా అగౌరవపరచడం, దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఏ ముఖం పెట్టుకుని మీరు ఈ పూజ్యుల్ని, పెద్దల్ని, పండితుల్ని గౌరవించకుండా వ్యవహరిస్తారు? దీంతోపాటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాల పరిస్థితి ఆశ్చర్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పాలనలో, కూటమి ప్రభుత్వ హయాంలో భక్తులు రాక పెరిగినా దేవుడి యొక్క నికర ఆదాయం తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది అని చెప్పనేది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. కారణం పరిపాలనా వైఫల్యమా, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది యొక్క చేతివాటమా, అక్కడ ఉన్నటువంటి పరిపాలనా వ్యవహార శైలియా? ఉదాహరణకి చూస్తే మనం చాలా ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి. ఉదాహరణకి అమ్మవారి దేవస్థానంలో టికెట్లు రీసైక్లింగ్ జరుగుతూ ఉంటే ఎందుకని గత వారం రోజుల క్రితం పేపర్లో వస్తే ఎందుకని చర్యలు చేపట్టట్లేదు? తూతు మంత్రం చర్యలు చేపడతా ఉన్నారు. సనాతన హిందూ ధర్మం, పవిత్ర పురాణ పురుషులపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ వ్యవహారంపై స్పందించారు. సనాతన ధర్మానికి జరిగిన ఈ అవమానానికి పాప పరిహార్థంగా శ్రీరామచంద్రుడి పాదాలకు నమస్కారం చేసి రామతారక మంత్రంతో ప్రత్యేక హోమం, జపము నిర్వహించామని పీఠాధిపతులు తెలియజేశారు. మనసుకి ఏదో పాపం అంటిందని చెప్పి శ్రీరామచంద్రుడి యొక్క ప్రభువు యొక్క కాళ్ళకి మొక్కి ఈరోజు రామతారక మంత్రం యొక్క హోమము, జపము చేయించాను. ఈ రావణుడు లాంటి వాడు, ఇలాంటి వ్యక్తులు మన సనాతన హైందవ ధర్మాన్ని పరిరక్షించే మన పురాణ గాథలు, ఒక రామాయణము, మహాభారతము, ఇటువంటి కావ్యాలు ఎన్నెన్నో సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే చరిత్రని వక్రీకరించి ఈ దుర్మార్గుడు వాటిని వక్రీకరించి సీతమ్మ వారి గురించి, శ్రీరామచంద్ర ప్రభువు గురించి అనేక నీచాతి నీచమైన మాట్లాడాడు. అసలు ఈ వ్యక్తి ఈ గడ్డలో, ఈ మట్టిలో, ఈ దేశంలో పుట్టినవాడా అని అనిపిస్తుంది. విదేశీయులే ప్రపంచం నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి, హిమాలయాల నుంచి ఆసేతు హిమాచలం కూడా పర్యటించి హిందూ మతాన్ని కీర్తిస్తూ ఉంటే ఇలాంటి నీచాతి నీచులు దుర్మార్గమైన మాటలు మాట్లాడతారా? ఇది
సమాజానికి మంచిది కాదు. ఈ యావత్తు భారతదేశాన్ని పరాయి దేశీయులు మతాలు యొక్క ఏవైతే ఉన్నాయో విదేశీయ మతాలు వాళ్ళు ఉచ్చులో పడకూడదని ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు వీళ్ళు ఎంతో కష్టపడి కాపాడుతూ ఉంటే ఆర్ఎస్ఎస్ నిందించడం, ఆర్ఎస్ఎస్ గురించి వీడికేం తెలుసు? ఒక ఆర్ఎస్ఎస్ వ్యవస్థని, విశ్వ హిందూ పరిషత్తు వ్యవస్థని తూలనాడము. ఏ రోజైనా ఈ భారతదేశంలో హిందూ సమాజం బతికి ఉంది అంటే ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, అలాగే అనేక మఠాలు, పీఠాలు, మాలాంటి విశాఖ శారదాపీఠం లాంటి మఠాలు, ఎన్నో సంస్థలు హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నాయి, హిందూ ధర్మం కాపాడుకుంటున్నాయి. హిందూ ధర్మాన్ని నమ్మి ఎంతో మంది హాయిగా ఆనందంగా జీవించే అద్భుతమైన దేశము మన భారతదేశం. ఇలాంటి పుణ్యభూమిలో పుట్టిన మహాకావ్యాలు రామాయణము, భారతము ఇత్యాదుల్ని, ఆ పాత్రల్ని వక్రీకరించి తప్పుగా చూపించడం చాలా దారుణాతి దారుణం. గవర్నమెంట్ దీని మీద సరి అయిన చర్యలు తీసుకుని చట్టం ద్వారా ఇతనికి శిక్ష వెయ్యాలి. ఇంకొక వ్యక్తి, ఇంకొక యువకుడు, ఇంకొక ఎవ్వరు కూడా మతం మీద, ఇంత ధర్మం మీద ఇటువంటి కూతలు కుయ్యకూడదు. ప్రతి ఒక్క యువకుడు, యువత, పెద్దలు అందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో విభేదించాలి. ఎవ్వరు ఈ రకంగా విదేశీయులే ఇలా మాట్లాడని వాళ్ళు ఈ దేశంలో ఇలా పుడితే వాళ్ళకి బుద్ధి చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహరావు అన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. డంపింగ్ యార్డ్లో చెత్త సేకరణ, తడి పొడి వ్యర్థాల వేరు చేయడం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, బయోమైనింగ్ ప్రక్రియ, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, అసిస్టెంట్ కమిషనర్ భవానీబాబు, ఇంజనీరింగ్ డిఈ రామారావు, ఏఈ హరీష్, అధికారులు, శానిటేషన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కంపోస్ట్ యార్డ్లో మనకి 88,000 టన్నుల లెగసీ వేస్ట్ ప్రాసెస్ చేయడానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు, అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు, అలాగే స్వచ్ఛంద కార్పొరేషన్ ఎండి గారు, వీరి యొక్క అందరి యొక్క సహకారంతో వారి యొక్క డైరెక్షన్స్ మేరకు, అలాగే అదేవిధంగా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ గారు, వీరి యొక్క అందరూ డైరెక్షన్స్ మేరకు ఈ లెగసీ వేస్ట్ అంతా క్లీన్ చేసే ప్రాసెస్ అంది చాలా స్పీడ్గా జరుగుతుంది అన్ని చోట్ల. ఇక్కడ 88,000 టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ అవుతుంది. చాలా ఫాస్ట్గా 3 మిషన్స్ పెట్టారు. 3 మిషన్స్ ద్వారా అవుతుంది. అయితే ఏంటంటే ఆర్డీఎఫ్, ఇటు ఇటు ఉన్నటువంటి ఆర్డీఎఫ్ దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాల్సిన అవసరం ఉంది. జిందాల్ వాళ్ళు తీసుకోవట్లేదు. ఇది త్వరగా క్లీన్ చేయాలి. అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ కాబోతుంది. ఇది సైట్ క్లీన్ చేస్తే తప్పించి అది స్టార్ట్ అవ్వదు. అది వచ్చిన తర్వాత మనం మిక్స్డ్ వేస్ట్ని కూడా సెపరేట్ చేసుకుని ప్లాంట్లోనే వాళ్ళే డివైడ్ చేసుకుని వాళ్ళు కంప్లీట్ చేస్తారు, ప్రాసెసింగ్ చేస్తారు. అటువంటిప్పుడు ఎటువంటి వేస్ట్ కూడా ఇంకా మిగిలి క్వశ్చన్ ఉండదు. ఫ్రెష్ వేస్ట్ అనేది ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ అయిపోతూ ఉంటుంది. దీనికోసం ఈ సైట్ అలాట్మెంట్ కోసం ఇది ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఉంది. సో దీంతో పాటుగా కొన్ని ఇష్యూస్ మీద ఈరోజు వెస్ట్ గోదావరికి సంబంధించినటువంటి జిల్లాల కమిషనర్స్ తోటి, సెక్షనర్స్ తోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ అంశాలని ఈవినింగ్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.